హాయ్ అండి. నిన్న పొద్దునంతా బాగున్నాను. మంచిగా హ్యాపీగా దసరా అంతా సెలబ్రేషన్ చేసుకున్నాను. అంతా బాగానే ఉంది. మధ్యాహ్నానికి ఈ కాలుకి దెబ్బ తగిలించుకున్నాను. ఆహ్, గిన్నెలు అవన్నీ ఉంటే సర్లే బయటేద్దామనేసి తీసుకుపోయి బయటేస్తుంటే పక్కన మాకు పిల్లర్ అడ్డం ఉంటది. దానికి టైల్స్ ఉంటాయి అతికిచ్చాము. ఆ టైల్ తగిలింది. తగిలితే ఈ చివర ఈ చేతులు కాళ్ళ వేలు సంగతి చెప్తాను. ఈ చివర తగలాలి. నాకు అట్లా కాదు. ఈ రెండిటి మధ్యలో ఇక్కడ తగిలింది. అది ఎట్లా కోసుకుందో ఆ మధ్యలోకి ఎట్లా పోయిందో నాకు అర్థం కాలేదు. బ్లడ్ అంతా కారిపోతా ఉంది. పసుపు పెట్టాను అయినా ఆగట్లేదు. అసలు ఈ పక్క తెగిందో నాకు ఈ పక్క తెగిందో నాకు అసలు ఏం అర్థం కాలేదు. అసలు టెన్షన్‌గా ఉంది. ఇంక మా వారిని పిలిచాను. పిలిస్తే తనొచ్చి అప్పుడు చూసి పసుపు పెట్టారు. తనకి అర్థం కావట్లే. ఏ పక్క కోసుకుందో తనకి అర్థం కాకుండా 2 పక్కల పసుపు పెట్టేసి ఉంచారు. కాసేపటికి తగ్గిపోయింది. మంచిగా నిన్న సాయంత్రం టెంపుల్‌కి వెళ్దామనేసి అనుకున్నాను. కానీ అట్లా జరిగిపోయింది. రాత్రంతా నొప్పితో భరించాను. ఇవాళ పొద్దున్న టాబ్లెట్ తెచ్చేసుకుంటే కొంచెం తగ్గింది. నొప్పి తగ్గింది. పర్వాలేదు. అట్లుంటుందండి ఎప్పుడైనా. మనకి ఇంట్లో పని మనుషులు ఉండొచ్చు, లేకపోతే చేసేవాళ్ళు ఉండొచ్చు. కానీ ఎవరున్నా గానీ మన నొప్పైతే వాళ్ళు భరించరు గదండీ. పనైతే చేసి పెడతారు గానీ నొప్పైతే మనమే భరించాలి గదా! అందుకని మనం పని చేసుకునేటప్పుడు కొంచెం నిదానంగా చేసుకోవాలి. అటు ఇటు చూసుకొని నడవాలండి. లేపోతే నాలాగానే మీరు ఇబ్బంది పడతారు. నాకెట్లా కోసుకుందో అది గూడా మీకు నేను చూపిస్తానండి. అందుకని నిదానమే ప్రధానం అంటారండి. హడావిడి చేసినంత మాత్రాన మన పని అయితే అయిపోదు. లేనిపోనిది కొంచెం పని ఇంకా లేటే అయిద్ది. ఆ దెబ్బలు తగిలించుకొని ఇంకొంచెం లేటే అయిద్ది. అందుకని నిదానంగా చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. 10 కాలాల పాటు మంచిగా ఉంటాము. ఇది నాకు జరిగిన అనుభవం కాబట్టి మీకు చెబుతున్నానండి. మీరు నాలాగా కాకుండా జాగ్రత్తగా ఉండండి. చాలా బ్లడ్ పోయిందండి. వాష్ ఏరియాలో మొత్తం పోయింది. అట్లా అయిపోయి నాకైతే టెన్షన్ అయిపోయింది. పసుపు అంతా పెడితే కొంచెం తర్వాతకి ఆగింది. మధ్యలో కోసుకొని అసలు తోలు కూడా అట్లా పైకి కానొస్తుందా అదేనండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.